జై శ్రీమన్నారాయణ 21వ అధ్యాయము కార్తీక పురాణంలో ఈ విధంగా వచ్చుచున్నటువంటి పురంజయుణ్ణి చూసి సామంతరాజులు కోపాదృక్తులై బాణములతోనూ శస్త్రములతోనూ వాడి అయిన గుదీయులతోనూ కత్తులతోనూ భల్లెములతోనూ ఇలా నానా రకాలమైనటువంటి ఆయుధాలతో యుద్ధము చేశారు. ఏ బలముతో సమానమైనటువంటి వారు ఆ బలములతోనే యుద్ధము చేసేవారు. రౌతులతో రౌతులు, రధికులతో రధికులు, కాల్బాటులతో కాల్బాటులు, ఇలా యుద్ధము భీకరముగా సాగింది. కాంబోజ రాజు కవచము ధరించి పరాక్రమించి పురంజయుణ్ణి మీదకు ధనుర్బాణములను ధరించి 300 బాణములను కురిపించాడు. దానికి పురంజయుని యొక్క రథమును, సారథిని, ఛత్రమును, ధ్వజమును ధ్వంసము చేశాడు. కాంబోజరాజు కొన్ని బాణములతో పురంజయుణ్ణి కొట్టి అతని అశ్వములను నశింపజేశాడు. అప్పుడు పురంజయుడు కుపితుడై బ్రహ్మమంత్రముతో కాంబోజుని హృదయమును ఛేదించాడు. కాంబోజుడు ఆ బాణములను బయటకు లాగి మీచే వేయబడినటువంటి బాణములను నీకే ఇచ్చెదనని, పరుల సొమ్ముయందు నాకు ఆసక్తి లేదని బాణములు విడువగా అవి పురంజయుని సారథిని నరికి ధనుస్సును నశింపజేసింది. అప్పుడు పురంజయుడు మరి యొక్క ధనుస్సు గావించి కాంబోజుని మీదకు ప్రయోగించాడు. అవి కాంబోజుని వక్షస్థలమును ఛేదించి దూసుకుపోయింది. భయంకరమైనటువంటి యుద్ధంలో సైనికుల తలలు, కాళ్ళు, చేతులు తెగి ప్రదేశమంతయు బీభత్సమైంది. అప్పుడు జంతువులు కూడా భీకర పోరాటముతో అంగవైకల్యము పొందాయి. రథములు విరిగి నేల కురిశాయి. కొందరు ఫలాయము చిత్తగించారు, కొందరు భీకరముగా పోరాడుతున్నారు. సూది దూర సందు లేకుండా బాణ వర్షములు కురిపించసాగారు. నెత్తురు నదుల్లాగా పారుతుంది. మృతి నొందినటువంటి వారు దేవలోకమునకు పోయి దేవత స్త్రీలతో సుఖమును పొందుతున్నారు. ఇట్టి పరిస్థితుల్లో పోరు భీకరముగా సాగినది. పురంజయుడు యుద్ధములో ఓటమి పాలయ్యాడు. సపరివారముగా సాయంకాలమందు పట్టణములలో ప్రవేశించాడు. రాజులు డేరాలు వేయించి అందులో విశ్రమించారు. యుద్ధభూమి భూత ప్రేత పిశాచాలతో, నక్కలతో, గ్రద్దలతో నిండిపోయింది. కాంబోజరాజు సేన 13 అక్షౌణి సైన్యములు, అందులో 3 అక్షౌణిలు నశించాయి. పురంజయుడు ఓటమికి చింతిస్తూ ముఖము వాడినవాడై ఉండగా అతనితో విద్యాపారంగుతుడైనటువంటి సుశీలుడను పురోహితుడు ఇట్లా అంటున్నాడు: ఓ రాజా, నీవు శత్రు బృందముతో సహా వీరసేన మహారాజుని జయించవలనన్న విష్ణుమూర్తి సేవ చెయ్యి. ఇప్పుడిది కార్తీక పౌర్ణమి, కృతికా నక్షత్రము కాబట్టి ఇది ఆలాభ్య యోగము. ఈ కాలమునందు పుష్పములతో హరిని పూజించి విష్ణు సన్నిధిలో దీపము పెట్టి గోవిందనామస్మరణ చెయ్యి. అట్లా చేసినటువంటి నీకు కుమారుడు జన్మిస్తాడయా. శంకరుడు ఈ విధంగా చెప్పుచున్నాడు: కార్తీక వ్రతము ఆచరించు భక్తులకు ఆపత్తులు ఉండవు, హరివాణిని రక్షిస్తాడు. నా మాట విని వ్రతం ఆచరించి విజయము పొందయా అని చెప్పి ఆ యొక్క పురోహితుడు ఆ యొక్క పురంజయునితో అని చెప్తున్నాడు. ఇది 21వ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.